నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాం. మనందరికీ సుపరిచితులు రాశి ఫలితాల ద్వారా, అలాగే ప్రత్యేకమైన పండగల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తారు. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు గురువు గారికి, చాలా బిజీగా ఉంటారు. మనందరికీ తండ్రి సమానులు, నాకు ఎంతో ఆప్తులని చెప్పొచ్చు రామశర్మ గారు. రామశర్మ గారి గురించి మీరు డైరెక్ట్గా ఆయన్ని కలవాలి అనుకున్న, జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి, మరి ఏదైనా ఇతర ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది, చక్కగా వచ్చి మాట్లాడచ్చు. ఇక ఈ రోజు మనం దీపావళికి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగల గురించి కూడా మాట్లాడబోతున్నారు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, ఎక్కడ మధ్యలో స్కిప్ చేసినా కూడా విషయం బోధపడదు. ఇక ధనత్రయోదశి గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. ఎందుకు ఆ రోజున ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, కారణం ఏమిటి, దేన్ని పూజించటం వల్ల అసలు ధనం మనకి లభిస్తుంది, ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం గురువు. శుభమస్తు. నమస్కారం గురువు. గురుగారు, మనం ధనత్రయోదశి గురించి మాట్లాడటం జరిగింది, చాలా చక్కగా చెప్పారు. ఇక నరక చతుర్దశి అందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ దీపావళి. దీపావళి ముందు రోజు అసలు నరక చతుర్దశి జరిగితేనే కదా దీపావళి చేసుకునేది. దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, దానికి సంబంధించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, గణాధిపతయే నమః. మా నరక చతుర్దశి అనేటువంటిది శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించినటువంటి ఒక్క రోజే నరక చతుర్దశి. మరి ఈ నరకాసురుడు ఎవరు, వాని వృత్తాంతం ఏంటిది, వాడిని చంపితే మనం ఇంత పెద్ద పండుగ చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక ఆలోచనలోకి మనం వెళ్ళినట్టయితే, కుమారుడు విష్ణుమూర్తి వలన భూదేవికి పుట్టినటువంటి ఒక సంతానం. భూదేవి యొక్క కుమారుడు నరకుడు. అయితే మరి భూదేవి ఎవరు, విష్ణుమూర్తి పుట్టినవాడు మంచివాడు కావాలి కదా, మీరు రాక్షసుడు ఎందుకైనాడు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఒకసారి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండి ఆయన ఎప్పుడు యోగ నిద్ర, ప్రజలను కాపాడాలంటే, అంటే బ్రహ్మాండాలను కాపాడాలి అంటే భగవంతుడు యోగ నిద్రలో ఉండాలి. అలా ఉన్నప్పుడే అతను కాపాడగలుగుతాడు. అతను మేలుకున్నాడంటే భార్యతో సరసల్లాపాలాడమే. కాబట్టి అతను ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి యోగ నిద్ర నుంచి ఒకనాడు మేలుకున్నాడట ఎవరు, విష్ణుమూర్తి. ఆ భూదేవి అక్కడే పక్కనే ఉంది. భూదేవి ఉండి లేచి, స్వామివారు లేవగానే లేచి కళ్ళు నడుచుకుంటున్నాడు విష్ణుమూర్తి, లేచి మంచం మీద కూర్చున్నాడు. అప్పుడు భూదేవి అడిగిందట, స్వామి 4 కోరిక అన్నట. ఏం కోరిక అంటే, నాకు సంతానం కావాలన్నట. ఏంటే, చూసి నేను తామస గుణంలో, అంటే నిద్ర తామస గుణం, సత్వరజస్తమో గుణాలలో నిద్ర తామస గుణం. నేను తామస గుణంలో ఉన్నప్పుడు నువ్వు వరం కోరుకున్నావు, ఇదెక్కడి విపరీతము అంటే, ఏదైనా కానివ్వండి, నాకు సంతానం కావాలి అని చెప్పి భూదేవి అడిగిందట. సరే నీ ఇష్టం, ఎలాంటి వాళ్ళు పుడతారో అని చెప్పి తదాస్తు అన్నాడట విష్ణుమూర్తి. అనగా తర్వాత ఆ భూదేవికి 2 కొడుకులు పుట్టారు. ఓకే. ఇద్దరి పేరు కూడా నరకులే. పెద్దవాడు నరకుడు, చిన్నాడు నరకుడే. ఇద్దరికి నరకుడు అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ సంతానం అయిన తర్వాత విష్ణుమూర్తికి, అంటే అప్పుడు సద్యోగర్భము రోజులు కాబట్టి పుట్టగానే పెరిగిపోతారు. ఇప్పట్లాగా కాదు. అప్పుడు వాడు పుట్టినాడంటే 5 సెకండ్లలో, 2 విగడియలలోనే వాడు పెరిగి పెద్దవాడవుతాడు. వాళ్ళు ఇద్దరు అన్నారు. అప్పుడు పెద్దవాడు ఏమన్నాడు, వాడి పేరు నరకుడు, పెద్దవాడి పేరు కూడా నరకుడే. వాడు ఏమన్నాడు, నీవు తండ్రి అడిగాడు విష్ణుమూర్తి, నీకేం కావాలరా అన్నాడు. అంటే, నానా నాకు ఈ భూలోకం మీద ఉండాలని చెప్పి నాకు లేదు, నాకు ప్రత్యేకమైనటువంటి ఒక లోకాన్ని ఏర్పాటు చేసి నాకు ఇస్తే బాగుంటుంది, పాపలను శిక్షించి వాళ్ళకు ధర్మబోధ చేస్తానన్నాడట. సరే అని చెప్పి విష్ణుమూర్తి ఆలోచన చేసి ఏం చేశాడు, యమలోకం పక్కన నరకలోకం ఏర్పాటు చేశాడు. చేసి దానికి ఆ పెద్ద కుమారుడిని, ఆ భూదేవి పుట్టిన పెద్ద కుమారుడిని దానికి రాజ్యాధికారం ఇచ్చేశాడు. ఆ నరకుడు ఆ నరకలోకంలో ఉంటూ దుష్టులను శిక్షిస్తూ, పాపలను శిక్షిస్తూ, వాళ్ళకు ధర్మబోధ చేస్తూ, జ్ఞానాన్ని బోధిస్తూ వాడు కాలం గడుపుతున్నాడు. రెండో వాడు ఉన్నాడు. నీకేం కావాలి నాన్న అని అడిగాడు పాపం.
అంటే వాడు నాకు ఆ నరకాలు గిరకాలు లోకాలు లేదు, నాకు భూలోకంలో నాకు ప్రత్యేకమైన ఒక లోకాన్ని, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాన్ని ప్రభుత్వం చేయి, భూలోకాన్ని అంతా ఏర్పాటు చేస్తాను, నేను మహాబలాఢ్యునిగా ఉండాలి అన్నాడు. సరేనని చెప్పి విష్ణుమూర్తి ఏం చేశాడు, ప్రాగ్జ్యోతిషపురము అంటే ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండబడి అంటే ఒడ్డున ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి ఒక పట్టణాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ రాజ్యానికి ఈ చిన్నవాడు వీడిని రాజ్యాభిషేకం చేశాడు. చేసిన తర్వాత వీడు ఏం చేశాడు, ఉండి కొంతకాలం అయిన తర్వాత ఈ చిన్నవాడు శివుని గురించి తపస్సు చేశాడు. వీళ్ళలో రజోగుణం పెరిగిపోతుంది, ఎందుకంటే సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్దవాడేమో ఒక ఆధ్యాత్మికవేత్త అయిపోయాడు, ఈ చిన్నవాడి రజోగుణం పెరిగిపోయింది. వీడేం చేశాడు, శివుని గురించి తపస్సు చేశాడు. శివుని గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, నాకు మరణం లేకుండా చెయ్యి. వీడు కోరేదంతా అదే కదా, ఏ రాక్షసుడు కోరినా అదే కోరుతారు, నాకు మరణం లేకుండా చెయ్యన్నాడు. ఒరే మరణం లేకుండా ఎలా ఉంటావురా, పుట్టినవాడు గిట్టాల్సిందే, తప్పదది. అది విన్నాడు, నేను ఎన్నో అవతారాలు ఇచ్చాను మళ్ళీ వచ్చాను, అదేవిధంగా తప్పదు అది అంటే వాడు బాగా ఆలోచించేమన్నాడు, నాకు నా తల్లి వల్ల మరణం కావాలి అన్నాడు. అంటే తల్లి కొడుకుని చంపాలి కదా, వాడి ఆలోచన. తల్లి కొడుకుని ఎలాగూ చంపదు కాబట్టి నాకు మా తల్లి వలనే మరణం కావాలి అన్నాడు. వీని కోరిక బాగానే ఉందని చెప్పి తదాస్తు అని చెప్పేశాడు. చెప్పి నీ భక్తికి మెచ్చంగా నీకు ఒక ఆయుధం ఇస్తున్నాను, ఒక అస్త్రం ఇస్తున్నాను, ఇది చాలా జాగ్రత్త, ఇది ఎవరి మీద ప్రయోగించినా వాడు మాత్రం భస్మీపటలమే కానీ మళ్ళీ బ్రతకడు. అది బ్రహ్మాది దేవతలు ఎవరైనా కానీ ప్రపంచం మీద వదిలిపెడితే ప్రపంచం మొత్తం బూడిదే కానీ మళ్ళీ సృష్టి కార్యక్రమం అనేటువంటి ఏది ఉండకుండా అవుతుంది, చాలా జాగ్రత్తగా వాడాలి అని చెప్పి ఒక అస్త్రం కూడా ఇచ్చాడు. నరకుడు వరాలు పొందాడు, గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది, అన్ని 3 లోకాలు బాధపెట్టాడు. బాధపెట్టి ఎంతోమంది రాజులను బాధపెట్టి వాళ్ళందరి యొక్క రాజకుమార్తెలను వాళ్ళను ఇచ్చి 16,000 మంది 16,100 మంది రాజకుమార్తెలను తీసుకొచ్చి తన కారాగారంలో బంధించాడు నరకుడు. 16,100 ఇంతమంది రాజకుమార్తెలను బంధించి తీసుకొచ్చి తన కారాగారంలో పెట్టి వాళ్ళను బాధ పెడుతున్నాడు. ఇదంతా జరిగేటప్పుడు అయిపోయింది. ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగినటువంటి ఒక కార్యక్రమము. రాగా ఇదంతా చేసుకుంటేటప్పటికి ద్వాపర యుగం వచ్చింది. ఈ ద్వాపర యుగంలో మన కృష్ణ భగవానుడు అవతరించాడు. ఆ కృష్ణ భగవానుడిని సత్యభామాదేవి పెళ్లి చేసుకుంది. ముద్దుల భార్య, అందగత్తె, ముద్దుల భార్య. రుక్మిణీదేవి లక్ష్మీదేవి యొక్క అంశ, సత్యభామ భూదేవి యొక్క అంశ. ముద్దుల భార్య ఇద్దరు ఇంకా పెళ్లి చేసుకున్నారు, హాయిగా ఉన్నారు. ఈ రాజకుమార్తెలు ఎప్పుడైతే 16,100 మంది రాజకుమార్తెలు వీళ్ళంతా కూడా కారాగారం ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రులు, అన్నలు వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఒకసారి కృష్ణుని దగ్గర మొరబెట్టుకున్నారట. అయ్యా రాజా, ఇంతమంది స్వామి కృష్ణ భగవాన్ ఇంతమందిని వాడు చెరబట్టాడు, నరకాసురుడు చాలా దుర్మార్గుడు ఉన్నాడు, వాడు అసలు విష్ణుమూర్తి కుమారుడు, కృష్ణుడికి తెలియదా, నా కొడుకే అని చెప్పి కృష్ణుడికి తెలుసు కానీ వీళ్ళు చెప్పడం, వాడు విష్ణుమూర్తి కుమారుడు, వాడు శివునితో వరాలు తీసుకున్నాడు, ఇది చాలా ఇది జరిగింది అంటే సరేలే చూస్తాంది అన్నాడు అని చెప్పి ఒకసారి యుద్ధానికి బయలుదేరదామని మన సైన్యాలన్నీ తీసుకొని కృష్ణుడు బయలుదేరుతూ ఏ సత్య ఇట్లా అన్నాడు. మరి సత్య ప్రియమైన భార్య కదా, ఆ సత్యభామను తీసుకొని గరుడ వాహనం మీదెక్కి కృష్ణుడు నరకాసురుడి పైకి యుద్ధానికి వెళ్ళాడు. నరకాసురుడు మహాబలాఢ్యుడు, వాడు 5 రకాల కోటలు కట్టుకున్నాడు. అవి ఏం కోటలు? పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాది అని చెప్పి పృథివీ కోట, ఆకాశం కోట, జలకోట, అగ్నికోట, వాయుకోట, ఈ 5 కోటలను విచ్ఛేదం చేసుకుంటూ కృష్ణ భగవానుడు సత్యభామతో సహా సైన్యంతో సహా ఆ ప్రాగ్జ్యోతిషపురంలో అడుగుపెట్టాడు. దానికి దగ్గరలోనే మాహిష్మతీపురం. మనం సినిమాల్లో మాహిష్మతీపురం బాహుబలి మాహిష్మతీపురం అది ఇప్పటికి కూడా ఉంది, కానీ పేర్లు మారాయి. ఇప్పుడు సామాన్యంగా మనం ప్రాగ్జ్యోతిషపురం అంటే అస్సాం అనుకుంటా, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండబడేటువంటిది. అది అలా బయలుదేరి
యుద్ధాన్ని చేస్తున్నారు. నరకాసురునితో యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు. నరకాసురుని సైన్యమంతా కూడా నశింపజేశాడు. నేను క్లుప్తంగా చెప్తున్నాను, మొత్తం చాలా పెద్దగా ఉంది, ఓ 2 గంటలు అవుతుంది చెప్పాలంటే, నేను క్లుప్తంగా చెప్తున్నాను. కృష్ణుడు తన సాయపార్వంతో గరుత్మంతుడు కొంతమందిని, కృష్ణుడు కొంతమందిని, కృష్ణుడి వెనకాల వచ్చినటువంటి ఒక పరివారం కొంతమందిని, ఆ నరకాసురుని సైన్యానంతా కూడా నశింపజేశారు. చివరకు నరకాసురుని యొక్క ప్రధానమైన ఒక వ్యక్తి మురరి అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి చాలా, నరకాసురుని కంటే కూడా బలాఢ్యుడు వాడు, ఎన్నో వరాలు కోరుకున్నటువంటి వాడు. వాడికి 3 తలకాయలు ఆ మురారికి. ఆ మురుడు అనేటువంటి ఒక రాక్షసుని కృష్ణుడే స్వయంగా తన చక్రాయుధం చేసి సంహరించే, అందుకే కృష్ణుడికి మురారి అని పేరు వచ్చింది. మురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాడు కాబట్టి విష్ణు భగవానికి మురారి అనేటువంటి ఒక నామకరణం ఏర్పడింది. మురారి కూడా పోయినాడు. అప్పుడు నరకాసురునితో గరుత్మంతుని మీద కూర్చొని కృష్ణుడు ఇద్దరు కూడా కూర్చొని యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడు మహాఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. కానీ కృష్ణుడు చంపొచ్చు, కానీ వాడు తల్లి చేతిలో చేస్తానన్నాడు. వాడికి లేదు కదా, తల్లి తప్ప వేరే. అది తెలిసే కృష్ణుడు సత్యం తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. ఇది అంతర్గతమైన విషయాలు ఇవన్నీ. సత్యభామను తీసుకొని, ఇప్పుడు మిత్రవింద, కాళింది వీళ్ళంతా ఉన్నారు, నగ్నాంటి, ఎవరిని తీసుకోకుండా ఒక్క సత్యభామని తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే, నరకాసురుడు కాబట్టి తల్లి చేతిలో చేస్తాడు కాబట్టి, సత్యభామ భూదేవి యొక్క అంశ కాబట్టి సత్యం తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అది కాక అక్కడి నుంచి సత్యభామ యొక్క కోరిక, పారిజాత వృక్షంగా స్వర్గానికి వెళ్ళాలి, పారిజాత వృక్షం తీసుకోవాలని చెప్పి అదంతా కోరిక ఉంది. ఆ ప్రియురాలి యొక్క కోరికలన్నీ తీర్చడానికి సత్యాదేవిని ఇంట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది, మహాబలంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు ఆ నరకాసురుడు అలసిపోయాడు. పోయి ఇక్కడ కాదని చెప్పి అప్పుడు ఆ శివుడు ఇచ్చినటువంటి ఒక శక్తి బాణం ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించాడు. అది చూశాడు, కనిపెట్టాడు కృష్ణుడు. అది ఎప్పుడు దగ్గరికి రాగానే దాన్ని తీసుకొని మింగేశాడు. భువన బ్రహ్మాండాలు కడుపులో ఉన్నటువంటి వానికి ఆ శక్తి బాణము గొప్ప కాబట్టి ఆ శక్తి బాణాన్ని మింగేసిన తర్వాత ఏం చేశాడు కృష్ణుడు? తన కడుపులో నొప్పి వస్తుంది, తాను అలసిపోయినట్టుగా పడుకున్నాడు రథం మీద. ఎదురుగుండా నరకాసురుడు యుద్ధం చేస్తున్నాడు. కృష్ణుడు అలసిపోయి పడుకున్నట్టుగా రథంలో పడిపోయాడు. అప్పుడు సత్యభామ వెంటనే ధనస్సు తీసుకుంది కృష్ణుని దగ్గర నుంచి. కృష్ణుని దగ్గర ఉన్న ధనస్సును పట్టుకోవాలంటే చాలా కష్టం. శార్జ్ఞమైన ధనస్సు, దాని పేరే శార్జ్ఞం. దాన్ని పట్టాలంటే చాలా కష్టం. అటువంటిది అతని యొక్క అంశనే కాబట్టి ఆ ధనస్సును తీసుకొని నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. నరకాసురుడి దగ్గర 8 మంది ముఖ్యమైనటువంటి ఒక సైనికులు, మంత్రులు ఉంటారు. ఆ మంత్రులను సత్యభామాదేవి సంహరించిన తర్వాత నరకాసురుడు ఇంకొక శక్తి బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇక్కడ సత్యభామ ఏం చేసింది? అర్ధచంద్రాకారం యొక్క బాణాన్ని ప్రయోగిస్తుంది. అర్ధచంద్రాకారం అది కంఠాన్ని ఇలా చంపేస్తుంది. అర్ధచంద్రాకారం బాణాన్ని ప్రయోగిస్తుంది. కృష్ణుడు చూశాడు, నరకాసురుడు ఇక్కడ ఆ బాణం వేస్తే తను సత్య ఇద్దరు కూడా నశిస్తారు. నరకాసురుడు ఆ బాణం కనుక ప్రయోగించినట్టయితే ఇద్దరు కూడా చేస్తారు. వాడు ఆ బాణం ప్రయోగించక ముందే కృష్ణుడు తన మాయోపాయం చేత అదృశ్యంగా చక్రాన్ని పంపించి వాని తల నరికేశాడు. ఆ చక్రం ఆ విష్ణు చక్రం ఎవరికి కనబడకుండానే దాన్ని మాయోపాయం చేత చేసి వాడిని ఖడ్గాన్ని తింటాడు. ఎప్పుడైతే విష్ణు చక్రము నరకాసురుని యొక్క శిరస్సు ఖండిస్తుందో అదే సమయంలో సత్యభామ వదిలినటువంటి ఒక అర్ధచంద్రాకారం యొక్క బాణం వచ్చి వాడి కంఠాన్ని పెట్టుకుంది. అయితే దీంట్లో చంపింది విష్ణుమూర్తే, కానీ బాణం తగిలింది కాబట్టి సత్యభామాదేవి చంపింది తన కొడుకును అనేటువంటి ఒక మనకు ప్రాబల్యం. ఇలా నరకాసుర వల్ల జరిగిన తర్వాత మనము మరి దీపావళి ఎందుకు చేసుకోవాలి, దానికి దీపావళికి ఎందుకు ముడి అనేటువంటి క్వశ్చన్. అయితే నరకాసురుడు చనిపోయాడు కాబట్టి ఆ ఆనందంలో నరక చతుర్దశి నాడు చనిపోయాడు. అతను చతుర్దశి నాడు, ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు చనిపోయాడు. చంద్రోదయం వేళ చనిపోయాడు, చంద్రబాణంతో చనిపోయాడు కాబట్టి
మనకు చతుర్దశి రాత్రి చంద్రోదయ సమయంలో, అంటే సామాన్యంగా చతుర్దశి నాడు ఉదయము 3:30 గంటలకు చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రోదయ సమయంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడు అభ్యంగన స్నానం చేయాలి. నరక చతుర్దశి నాడు ఒక రాక్షసుడు చచ్చిపోయాడు కదా, మనకు మైల పోయింది అనేటువంటి ఒక ఉద్దేశమే కావచ్చు, శుభసూచకానికే కావచ్చు. ఆ చతుర్దశి తిథి ఉన్నప్పుడు చంద్రోదయ సమయంలో, చంద్రోదయం అయినప్పుడు అప్పుడు మనం అభ్యంగన స్నానం చేసుకోవాలి. అభ్యంగన స్నానం అంటే ఏంటి? మనకు ఆడపిల్లలు ఉంటే మంచిగా బొట్టు పెట్టడము, తలకు శరీరానికి నూనె పెట్టడము, వేడి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడము, కొత్త బట్టలు కట్టుకోవడము అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం చేసిన తర్వాత సత్యాకృష్ణులకు ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలి. నరక చతుర్దశి నాడు ఇటు కృష్ణ భగవానుడికి, ఇటు సత్యాదేవికి. ఆ ఫోటో ఉంటే సత్యాదేవి ఫోటో దొరకకున్నా సరే ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని ఆ సత్యాకృష్ణులకు ఇద్దరికి పూజ చేసుకొని వాళ్ళకు తీపి, అంటే మీరు యుద్ధంలో గెలిచి వచ్చారు కాబట్టి స్వీట్ తినండి అని చెప్పి తీపి నైవేద్యం పెట్టడము, వస్త్రాలంకారాలు చేయడము. ఇవి చతుర్దశి నాడు ఉదయము మన ఇంట్లో ఆడబిడ్డలతో అందరితో కూడుకొని ఆడబిడ్డలతో మంగళహారతులు తీసుకొని వాళ్ళకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వడము, స్వీటు తీసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుని మనము త్రయోదశి నాడు ఎప్పుడైతే సాయంకాలం ధనత్రయోదశి నాడు మనము లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కదా, ఆనాటి నుంచి దీపాలు ఏవైతే పెడతామో అవి కంటిన్యూషన్ చేయాలి 5 రోజుల వరకు. ఒకరోజు పెట్టి ఊరుకోవడం కాదు. ధనత్రయోదశి నాడు మనం వాకిట్లో తులసి కోట దగ్గర, మన గేటు దగ్గర అక్కడక్కడ దీపాలన్నీ ప్రమిదలలో దీపారాధన చేస్తుంటాము. ఈ దీపారాధనలు యమద్వితీయ వరకు 5 రోజులు తప్పకుండా సాయంకాల సమయంలో దీపారాధన చేసుకోవాలి. ఇలా నరక చతుర్దశి స్నానము, చంద్రోదయ సమయంలో నరక చతుర్దశి స్నానం చేసుకున్నట్టయితే పాప పరిహారం. ఎందుకంటే ఒక నరకుడేమో రాక్షసుడైనడు, ఒక నరకుడు ధర్మబోధ చేస్తాడు కాబట్టి రేపొద్దున మనకు ధర్మబోధ జరిగి వచ్చే జన్మైనా మంచి జన్మ వస్తుంది, జ్ఞానప్రదాయం అవుతుంది, చీకటులన్నీ వెళ్ళిపోయాయి, వెలుతురు వచ్చింది అనే ఒక ఉద్దేశంతో ఈ నరక చతుర్దశిని మనము చేసుకొని అభ్యంగన స్నానం చేసి ఆడబిడ్డలతో బంధువులతో కూడుకొని తీపి పదార్థాలు తిని సుఖజీవనం చేయాలమ్మా. ఇది నరక చతుర్దశి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. పూర్తి వృత్తాంతం తెలుసుకున్నాము. నరక చతుర్దశికి సంబంధించి చాలా చక్కటి వివరణ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు గురువు గారు. అందరూ పాటించే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, జాతకాలకు సంబంధించి లేదా వాస్తుకు సంబంధించి మరి ఏ ఇతరైన ఆధ్యాత్మికంగా మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో, అంటే నెక్స్ట్ వీడియోలో మనం దీపావళికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.